ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో 20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనేని సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, రేగొండ పిఏసిఎస్ చైర్మన్ నడిపల్లి విజయరావు, రేగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్ఆర్ సిఆర్ఆర్ రోడ్లు శంకుస్థాపనలు సుమారు 20 కోట్ల రూపాయలు ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేశాం. రోడ్ల నిర్మాణము గతంలో కూడా ఈ మండలంలో ఈరోజు వేసేటి 20 కోట్ల రూపాయలు. గతంలో కూడా ఈ మండలంలో సుమారు ఒక 70 కోట్ల రూపాయలు రోడ్లను మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పుటవటంచకు 50 లక్షలు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్ల నిర్మాణంతో పాటు రవాణా సౌకర్యం మెరుగుపరిచే కొరకు ఈరోజు మనము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వ మంత్రుల సహకారంతో ఈ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒకటెనుక ఒకటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ అధికారులకు వేతనాలు చెల్లిస్తూ ఈరోజు మహిళలకు 1 మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లను కానీ, మీ సేవా సెంటర్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా క్యాంటీన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈరోజు మహిళల పేరు మీద శాంక్షన్ ఇచ్చి వాళ్ళను కూడా ఇండస్ట్రియల్లో ఉన్నటువంటి మినీ ఇండస్ట్రియల్స్ వాళ్ళకు కూడా ఒక కోటానిచ్చి ఆర్టీసీలలో కూడా బస్సులను కేటాయించి మహిళలను సమానంగా ఈరోజు మేము కూడా వ్యాపార రంగంలో తీసుకోము అనే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది.